హలో, హాయ్, నమస్తే అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? చూడండి, ఇదైతే మసీదు మా ఇంటి దగ్గర. అక్కడ కనిపించేది ఎదురుగా అది పోలీస్ స్టేషను. దాని వెనుక పక్క ఉండేది వచ్చేసి జమ్మియా సూపర్ మార్కెట్ అన్నమాట. ఇది కింద రోజు నేను చూపించే పార్కు. మా కన్నయ్య సైకిల్ చూడండి కింద పడిపోయింది. అది ఇదైతే మేము ఉండే ఈషార్ అన్నమాట. అది మేము ఉండే స్ట్రీట్. ఇది ఇండ్లు అయితే ఈ విధంగా ఉంటాయి కువైట్లో. కువైట్ గురించి తెలియని వాళ్ళు ఉండరు కదా, ఎందుకంటే ఎక్కువ మంది కువైట్లోనే ఉంటారు. అక్కడ చూడండి, నేను ఏంటంటే వీడియో చూపించడానికి కారణం, అక్కడ గాలిలో పైన ఫ్లైట్ లాగా కనిపిస్తుంది కదా, అది ఫ్లైట్ అనుకుంటున్నారా? కాదు, అది వచ్చేసి చూడండి, అది వచ్చేసి మేము ఉండే ఏరియా మందక దగ్గర పై పక్కన ఎడారి బార్లో ఉంటుంది. అది కొంచెం దగ్గరే మేము ఎడారి ప్రాంతంలో ఉండేది. అది వచ్చేసి ఫ్లైట్ మాదిరిగా దానికి అన్ని కెమెరాలు, దానికి అది సెక్యూరిటీ బార్లో అంటే బార్డుకో ఇదిగా ఉంటుంది కాబట్టి అందుకని అది గాల్లే వదిలేసేస్తారనమాట. దానికి అన్ని చుట్టూ కెమెరాలు ఉంటాయంట. ఇక్కడ కువైట్లోకి ఎవరైనా తీవ్రవాదులు కానీ ఏదన్నా దానికి ఫ్లైట్లు కానీ ఎటువంటి ఎవరైనా దొంగతనానికి అట్లా వచ్చినప్పుడు అది సౌండ్ చేస్తుందంట. హార్న్ మాదిరిగా మోగుతుందంట. అప్పుడు తెలుస్తుందంట, అంటే మన దేశంలోకి ఎవరో వచ్చేసారని చెప్పని. ఇంతకుముందు మా సార్ కూడా అక్కడే పనిచేసేవాడు. ఇప్పుడైతే రిటైర్ అయిపోయాడు అనమాట. వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నాడు. అదే అండి, అది ఈరోజు బాగా నీట్గా కనిపిస్తుంది. అది ఏంటంటే ఎక్కువ వీళ్ళకి డౌట్ వచ్చినప్పుడు అట్లా దాన్ని అప్పుడప్పుడు వదులుతూ ఉంటారు. నమాజ్ కూడా స్టార్ట్ అయిందన్నమాట సాయంత్రం. ఓకే అండి, చాలా బాగుంది కదా చూసేదానికి. ఓకే, బాయ్.